153 అయితే వేసాడు. 153 ప్లస్ వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 40 రూపీస్ అయితే ఇచ్చాడు. 12 కిలోమీటర్లు అయితే టోటల్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇలాంటి ఆర్డర్ అయితే పడాలి. 183 అయితే అమౌంట్ పడింది. 183 ప్లస్ వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ 40, టోటల్ వచ్చేప్పటికి 220 అయితే ఇస్తున్నాడు. ఈ ఆర్డర్కి మనము ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 200 అయితే ఇచ్చాడు. 201 దీంట్లో వచ్చేటప్పటికి 70 రూపీస్ వచ్చేప్పటికి మ్యాక్స్ బోనస్, 30 రూపీస్ కస్టమర్ టిప్, 15 రూపాయలు వచ్చేప్పటికి వెయిటింగ్ టైం. మనకి ఇంకా వచ్చేప్పటికి ఇంకా 40 రూపీస్ అయితే రావాలి. టోటల్ ఈ రేట్ మనకు వచ్చినది 241 అయితే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేప్పటికి మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ అయితే వేసాడు. 127 అంట. మళ్ళీ వచ్చేప్పటికి ರಿಟರ್ನ್ ಎರ್ನಿಂಗ್ ಅಮೌಂಟ್ వచ్చేప్పటికి 31 ಅಂತ. ಈ ತರ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಇದ್ರೆ ತೆಗೆದುಬಿಡಿ, ಸ್ವಿಗ್ಗಿ ಕಡೆಯಿಂದ ತೆಗೆದುಬಿಡಿ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನಂಬರ್ ಚೇಂಜ್ ಮಾಡಕ್ಕೆ ಹೇಳಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಲೊಕೇಶನ್ ಹಾಕಕ್ಕೆ ಹೇಳಿ. ಈ ತರ ಆಗ್ತಾರೆ. ನಾವು ಬಂದು ಇಲ್ಲಿ ಸುತ್ತಾಡಬೇಕು, ಸಾಯಬೇಕು, ಇಲ್ಲ ವೇಟ್ ಮಾಡಬೇಕು. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 135 అయితే మనకైతే ఈ ఆర్డర్కి అయితే వచ్చింది. ఆర్డర్ వేసాడు 10:20 అయితే అయింది. టైం చూస్తే ఎక్కడికి వేసాడు చూడండి. అసలు హెల్దీ అడిగి పోయి వచ్చారు. ఓపెన్ టైం అవుతుంది. టైం అసలు 11 అంటే 12 కిలోమీటర్ అంటే 13 కిలోమీటర్లు అయితే అవుతుంది. 89 అయితే ఇస్తున్నాడు. 37 రిటర్నింగ్ అమౌంట్ అంట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పైన బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తుంటే నేను ఏ వీడియో చేసి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఆఫర్ ఏ రకంగా ఉందో, టార్గెట్స్ ఏ రకంగా ఉన్నాయో చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేప్పటికి 11 అయితే అవుతుంది. డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అయితే అనుకున్నా. ఇప్పుడు వచ్చేప్పటికి 12 నుంచి 3కి వచ్చేప్పటికి 45 రూపీస్ అయితే ఉంది. అంటే 80% అయితే ఇస్తున్నాడు. 6 నుంచి 10కి వచ్చేప్పటికి 45% అంటే 40 రూపీస్ అయితే ఇస్తున్నాడు. మనకు వచ్చేప్పటికి స్నాక్ ఏ రకంగా ఉంది చూసుకుందాం ఒకసారి. 4 నుంచి 6 వచ్చేటప్పటికి 50% అంటే 35 రూపీస్ అయితే ఇస్తున్నాడు. 12 నుంచి చూసారు కానీ బుక్ చేసుకున్న షిఫ్ట్లో వచ్చేప్పటికి 11 to 12, 12 to 4, మళ్ళీ వచ్చేప్పటికి 4 to 5, 5 to 6, 6 to 7, మళ్ళీ వచ్చేప్పటికి 7 to 11 ఇన్ని షిఫ్ట్లు అయితే బుక్ చేసుకుంటున్నాం. టోటల్ వచ్చేప్పటికి 6 షిఫ్ట్లు. మనకు వచ్చేప్పటికి 1175 నుంచి 1780 వరకు అయితే మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేప్పటికి 45% అయితే ఇస్తున్నాడు. ఈ టైంకి వచ్చేప్పటికి ఇంకా లాగిన్ కాలే. బండి స్టార్ట్ అయిన తర్వాత లాగిన్ అయితే జోన్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయితే అయిదామని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే లాగిన్ అయిన తర్వాత ఏమంటే ఆర్డర్స్ అయితే వస్తాయి కదని చెప్పేసి అయితే లాగిన్ అయిన తర్వాత మనకి ఏ రకంగా ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి చూపిస్తాను. టైం చూడండి 11:31 అయితే అయింది. ఆర్డర్ అయితే వచ్చింది 20 రూపీస్. 3 నిమిషాల నుంచి చూస్తున్నాను. రెస్టారెంట్ అనేది కనపట్లేదు. కస్టమర్కి రెస్టారెంట్ కాల్ చేస్తే కాల్ అనేది వెళ్ళట్లేదు. క్యాటర్స్ పాయింట్ అంట చూడొచ్చు. నేమ్మ అంత వేసాడు కానీ కరెక్ట్ ఆపోజిట్ కాలేజీకి ఆపోజిట్ అయితే ఉన్నాను కానీ కస్టమర్ కాల్ అయితే పోవట్లేదు. టికెట్ అయితే రేట్ చేద్దాం. ఏం చేస్తే దానికి అవుతుంది. ఆర్డర్ పలుకు అన్ఈజింగ్ ఆర్డర్ నాట్ ప్లేసెడ్ అవైలబుల్ రెస్టారెంట్ డెలివరింగ్ ఆర్డర్ ఐ హ్యావ్ ప్యాకేజ్ అన్బెల్ టు మార్క్ పికప్ రెస్టారెంట్ ఇది ఉంది కదా. ఐఎమ్ అన్బెల్ టు మార్క్ పికప్. టికెట్ అయితే రేట్ చేద్దాం. టికెట్ రేట్ చేసిన తర్వాత మనకి ఏ రకంగా వెళ్ళి వచ్చేటప్పటికి వీళ్ళ సైడ్ నుంచి మనకి ఏ రకంగా సపోర్ట్ ఉంటుందో చూసుకుందాం. ఏం చెప్తారు ఇందాం ఒకసారి. ಮ್ಯಾಮ್ ಆಪೋಸಿಟ್ ಅಲ್ಲೇ ಇದ್ದೀನಿ ಮ್ಯಾಮ್. ಆಪೋಸಿಟ್ ಸಂದೆ ನಾನು ಹೋಗಿದ್ದೆ. ಎಲ್ಲ ಪಿ ಜಿನೇ ಇರೋದು, ಬೇರೆದು ಯಾವುದೂ ಇಲ್ಲ. ಆಪೋಸಿಟಲ್ಲಿ ಆಕ್ಸಿಸ್ ಬ್ಯಾಂಕ್ ಇದೆ ಮ್ಯಾಮ್. ಹಾಕಿದ್ದಾರೆ ಮ್ಯಾಮ್. ಮೈನ್ ರೋಡೇ ಮ್ಯಾಮ್. ಇದು ಚನ್ನಸಂದ್ರ ಮೈನ್ ರೋಡೇ ನಾನು ಇರೋದು. ಮೈನ್ ರೋಡಲ್ಲೇ ಇರಿದ್ದೀನಿ. ಅದಕ್ಕೆ ಆಪೋಸಿಟ್ ಇರೋದು ಆಕ್ಸಿಸ್ ಬ್ಯಾಂಕ್ ಇದೆ. ಒಂದು ಸಂದೆ ಇದೆ. ಅದ್ರ ಒಳಗಡೆ ಹೋದ್ರಿ ಎಲ್ಲ ಪಿ ಜಿ ಎಸ್ ಇರೋದು. ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಅದೊಂದೇ ಅಲ್ಲ, ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಇರೋ 3 ಸಂದೆ ಎಲ್ಲ ಸುತ್ತಾಡಿದ್ದೀನಿ. ಆ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಕಾಲ್ ಮಾಡಿದ್ರೆ ಕಸ್ಟಮರ್ಗೆ ಅವ್ರ ರೆಸ್ಟೋರೆಂಟ್ಗೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ಏನು ಮಾಡಬೇಕು ಇವಾಗ ನಾವು? ಒಂದು ಮ್ಯಾಮ್ ಈ ಥರ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಇದ್ದರೆ ತೆಗೆದುಬಿಡಿ, ಸ್ವಿಗ್ಗಿ ಕಡೆಯಿಂದ ತೆಗೆದುಬಿಡಿ. ಇಲ್ಲ ಅಂದರೆ ಕರೆಕ್ಟಾಗಿ ನಂಬರ್ ಚೇಂಜ್ ಮಾಡೋಕ್ಕೆ ಹೇಳಿ, ಇಲ್ಲ ಅಂದರೆ ಲೊಕೇಶನ್ ಹಾಕಕ್ಕೆ ಹೇಳಿ. ಈ ಥರ ಆಗ್ತಾರೆ. ನಾವು ಬಂದು ಇಲ್ಲಿ ಸುತ್ತಾಡಬೇಕು, ಸಾಯಬೇಕು, ಇಲ್ಲ ವೆಯ್ಟ್ ಮಾಡಬೇಕು. ಹಾಂ ಇಡಿ ಮ್ಯಾಮ್, ಹೋಲ್ಡ್ ಇಡಿ ಮ್ಯಾಮ್. ఇటు ఉంటుంది అమ్మ. కరెక్ట్గా రెస్టారెంట్ లొకేషన్ వేసేది అది నెంబర్ మెయింటైన్ చేశారు. ఇలాంటప్పుడు ఏంటి మెయింటైన్ చేస్తారు ఈ రెస్టారెంట్ అనేది అర్థం కావట్లేదు. చూద్దాం. మేము కస్టమర్కి అయితే కాల్ అయితే కనెక్ట్ చేస్తామన్నారు. ఏం చేస్తారని చూస్తాము. చూడు ಹೇಳಿ ಮ್ಯಾಮ್. ಏನು ಮ್ಯಾಮ್ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಮ್ಯಾಮ್. ಓಕೆ ಮ್ಯಾಮ್, ಬೇಗ ಹಾಕಿ ಮ್ಯಾಮ್. ಆರ್ಡರ್ ಮಾಡಬೇಕು. ಓಕೆ ಮ್ಯಾಮ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಮ್ಯಾಮ್.
ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ వేస్తారంట. నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారని తెలియదు. వచ్చిన ఫస్ట్ ఆర్డరే నాకేనమ్మా రూపాయి కూడా అనేది ప్రయోజనం లేదు ఈ ఆర్డర్కి. ఒక్క రూపాయి కూడా రాలే అసలు. రెస్టారెంట్ లొకేషన్కి వచ్చినా రీచ్ కొట్టినా అయినమ్మా రెస్టారెంట్ ఒకటి చూస్తారు. రెస్టారెంట్ కాల్ అయితే రిసీవ్ చేయాలా ఏం చేయలే. మెంటల్ అయితే ఎక్కుతుంది. వెళ్ళిపోదాం ఫస్ట్ ఓపెన్ సిగ్నల్కి అయితే వెళ్ళిపోదాం. ఆర్డర్స్ అయితే పడాలి, ఆర్డర్స్ అయితే చేయాలని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నా. వెళ్ళిపోవాలి. అయిన తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి ఒక ఆర్డర్ అయితే పడింది. 11:40కి అయితే ఆర్డర్ అయితే పడింది. అదే ఆనంద్ భవన్ యాక్సెప్ట్ అయితే కొడతాము. ఫస్ట్ డెలివరీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి 41 అయితే వచ్చింది. నెక్స్ట్ ఆనంద్ స్వీట్స్ చూద్దాం. నెక్స్ట్ ఎక్కడి నుంచి చేస్తాడని చెప్పి ఆనంద్ స్వీట్ అయితే చూపిస్తుంది. కానీ ఆనంద్ స్వీట్స్ నుంచి చేస్తాడా లేదంటే వేరే ఆర్డర్స్ ఏదైనా వేస్తాడని చెప్పేసి చూద్దాం. 12 గంటలు అయితే ఆర్డర్ అయితే వేసాడు. 49 రూపీస్. 39 రూపీస్ వచ్చేప్పటికి లాస్ట్లో ఉంటుంది. మనకు వచ్చేది 10 రూపాయలు మాత్రమే. డిస్టెన్స్ వచ్చేప్పటికి 1 కిలోమీటర్ కూడా లేదు. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. అయితే డెలివరీ అయితే అయిపోయింది. 12:02కి అయితే డెలివరీ అయితే అయిపోయింది. మనకి దీనికి వచ్చేప్పటికి 55 వచ్చేప్పటికి 39 వచ్చేప్పటికి మ్యాక్స్ బోనస్ అంటే వెయిట్ టైం వచ్చేప్పటికి 5 రూపీస్ అయితే మళ్ళీ అయితే ఆర్డర్ అయితే వేసాడు. హారాధ్యానం చేశాడు. 153 అయితే వేసాడు. 153 ప్లస్ వచ్చేప్పటికి రిటర్న్ ఎండింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 40 రూపీస్ అయితే ఇచ్చాడు. 12 కిలోమీటర్లు అయితే టోటల్ డిస్టెన్స్ అయితే ఉంది. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాము. ఊటీ 23కి అయితే వచ్చాము. ఎంత టైం పట్టింది డెలివరీకి అనేది నాకైతే తెలియదు. ప్రీవియస్ వీడియో చూసి చెప్పాలి. 155 అయితే వచ్చింది. 70 రూపీస్ లాక్లో అయితే ఉంటుంది మ్యాక్స్ బోనస్. 40 రూపీస్ వచ్చేప్పటికి రిటర్న్ ఎండింగ్ అమౌంట్. అది మనకి 1 నిమిషంలో అయితే వస్తుంది. ఇప్పటిదాకా మనం చేసుకున్న అమౌంట్ 142 + 109 అంటే టోటల్ వచ్చేటప్పటికి 250 అయితే చేసుకున్నాం. 250 ఇలాంటి ఆర్డర్ అయితే పడాలి. 183 అయితే అమౌంట్ పడింది. 183 ప్లస్ వచ్చేప్పటికి రిటర్న్ ఎండింగ్ అమౌంట్ 40. టోటల్ వచ్చేప్పటికి 220 అయితే ఇస్తున్నాడు ఈ ఆర్డర్కి. మనము యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. 12 కిలోమీటర్లు అయితే ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 200 అయితే ఇచ్చాడు. 201 దీంట్లో వచ్చేటప్పటికి 70 రూపీస్ వచ్చేప్పటికి మ్యాక్స్ బోనస్, 30 రూపీస్ కస్టమర్ టిప్, 15 రూపాయలు వచ్చేప్పటికి వెయిటింగ్ టైం. మనకి ఇంకా వచ్చేప్పటికి ఇంకా 40 రూపీస్ అయితే రావాలి. టోటల్ ఈ రేట్ మనకు వచ్చినది 241 అయితే వచ్చింది టోటల్గా. మనకి ఇది కూడా ఇంకొక 10 సెకండ్స్లో అయితే వచ్చేస్తుంది. టోటల్ ఈ రేట్కి మనకు వచ్చినది టోటల్ 241 అది కూడా వచ్చేసింది. ఇప్పుడు దాకా ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాం చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు దాకా 344 307 టోటల్ వచ్చేప్పటికి 751 అంతే అనుకుంటా. 751 అయితే అయింది ఇప్పుడు దాకా. ఆర్డర్ అయితే వేసాడు 349కి 20 రూపాయలు అంటే సమోసా పార్టీ 2.7 కిలోమీటర్ అంటే 2.5 కిలోమీటర్ అయితే ఉంది. పికప్ డిస్టెన్స్ అంతా పడింది. వచ్చేటప్పటికి డిమార్ట్ దగ్గర పికప్ చేసుకుని ఒరుతూరులోకి అయితే పోవాలా. 8 కిలోమీటర్లు అయితే ఉంది. 41 సర్జ్ అమౌంట్. టోటల్ 95 అయితే ఇస్తున్నాడు. యాక్సెప్ట్ అయితే కొట్టేసాం. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 102 అయితే ఇచ్చాడు. 44 బోనస్ అమౌంట్. ఇప్పుడు టైం చూసుకుంటే 6:02 అయితే అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేప్పటికి మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్ అయితే వేసాడు. 127 అంట. మళ్ళీ వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 31 అంట. ఇది వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ జోన్ ఎక్కడ వేసాడు. 737 అయితే అయింది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం ఫస్ట్. పోర్ట్ఫుల్ రెస్టారెంట్ లొకేషన్కి వచ్చా. ఆర్డర్ అయితే రెడీ లేదు. ఇంకా 7 నిమిషాలు అయితే ఉంది. 7:57కి అయితే ఆర్డర్ అయితే రెడీ అయింది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఈరోజు 26 ఆర్డర్ కొట్టడం అయితే కొంచెం అయితే డౌట్గా ఉంది. ఎంత అయితే ఎంత చేద్దాం చూద్దాం. ఎండ్ ఆఫ్ ది డే ఎంత అమౌంట్ అవుతుంది ఈరోజు చూసుకుందాం ఒకసారి. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 135 అయితే మనకైతే ఈ ఆర్డర్కి అయితే వచ్చింది. 52 మ్యాక్స్ బోనస్. 9 నిమిషాలు వెయిట్ చేస్తే 5 రూపాయలు అయితే వచ్చింది. 31 రూపాయలు వచ్చేప్పటికి మనకి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ 5 నిమిషాల్లో వస్తుందండి చెప్పేసి అయితే ఉంది. అది రావచ్చు లేదా ఇక్కడ నుంచి రిటర్న్ ఆర్డర్ అయితే మనకి వేయచ్చు. 1 సెంట్ మనకి ఇన్సెంటివ్ ఒకటైతే వచ్చిందప్ప ఇప్పుడు ప్రజెంట్. మనకి ఈరోజు 300 మర్చిపోవాల్సిందే. 170 అయితే ఇన్సెంటివ్ అయితే ఆల్రెడీ రిసీవ్ అయింది. వచ్చిన తర్వాత ఆర్డర్ అయితే వేసాడు 99 రూపీస్. ఇది వచ్చేప్పటికి 7 కిలోమీటర్లు అయితే ఉంది. మనకు వచ్చేప్పటికి వైట్ ఫీల్డ్ ఇది డ్రాప్ లొకేషన్. వర్తూర్ పికప్ లొకేషన్. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. బిగ్గెస్ట్ బర్గర్ వెళ్ళి అయితే పికప్ చేసుకుందాం. ఆర్డర్ అయితే రెడీగా ఉంది. వెళ్ళి పికప్ చేసుకుందాం. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 102 అయితే మనకి ఇచ్చాడు. 102 అయితే అమౌంట్ అయితే ఇచ్చాడు దీనికి. మ్యాక్స్ బోనస్ అమౌంట్ వచ్చేప్పటికి 40 రూపీస్ ఇది లాక్లోనే ఉంటుంది. ఇంకా మనకి టార్గెట్కి ఎన్ని ఆటలు కావాలప్పా. ఇంకా 6 ఆటలు అయితే టార్గెట్ కావాలా. టైం చూస్తే 9:26. చూద్దాం అవుతుందా లేదని చెప్పేసి డౌట్గా ఉన్నా. ఆర్డర్ వేసాడు 10:27 అయితే అయింది. టైం చూస్తే ఎక్కడికి వేసాడు చూడండి అసలు. అరే మడి హల్లి అడిగి పోయి వచ్చారు. ఓపెన్ టైం అవుతుంది. టైం
అసలు 11 అంటే 12 కిలోమీటర్ అంటే 13 కిలోమీటర్లు అయితే అవుతుంది. 89 అయితే ఇస్తున్నాడు. 37 రిటర్నింగ్ అమౌంట్ అంట. ఆఫర్ అయితే ఏమీ లేదు, ఏం చేసేదానికి లేదు. యాక్సెప్ట్ అయితే కొట్టాలి. ఎందుకు యాక్సెప్ట్ కొట్టాలంటే నాకు ఇంకా కావాల్సింది ఎన్ని ఆర్డర్స్ అంటే 2 ఆర్డర్లు అయితే కావాలి. ఇంక 2 ఆర్డర్లు అయితే కావాలి కాబట్టి నేను యాక్సెప్ట్ కొట్టినా కొట్టాలి. క్యాన్సిల్ చేసేదానికి అయితే లేదు. క్యాన్సిల్ చేసిందంటే మళ్ళీ ఆర్డర్ వస్తుంది అనేది కూడా గ్యారెంటీ లేదు. కార్నర్ హౌస్ ఐస్ క్రీమ్ అంట. వెళ్దాం, వెళ్ళి అయితే పికప్ చేసుకొని దాన్ని మళ్ళీ డెలివరీ చేద్దాము. ఎంత టైం ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఇక్కడ గేట్ దగ్గర అయితే ఇచ్చాను. 11 గంటలు అయిందని చెప్పేసి అలౌ అయితే చేయలేదు లోపలికి. కస్టమర్ కాల్ చేసి సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చామంటే ఇచ్చేసాను. 93 అయితే వచ్చేసింది మనకి. ఇది 5 మినిట్స్ అయితే టైం అయితే ఉంది. 37 రూపాయలు మనకి అయితే రావడానికి. ఆర్డర్ కౌంట్ ఇంకేముంది అబ్బా, ఇంకా ఒక్క ఆర్డర్ అయితే డెలివరీ చేయాలా, ఏం చేసేది భగవంతా. ఆన్లైన్లోనే ఉందా? ఆన్లైన్లోనే ఉంది. ఇంకొక స్లాట్ అయితే బుక్ అయితే చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోతుంది. అవుట్ ఆఫ్ జోన్లో ఆన్లైన్లో ఉంది కాబట్టి ఏమన్నా అయితే ఆన్లైన్లో పోతే మనకి రిటర్న్ ఆర్డర్ అనేది వేస్తాడు. లేదంటే జోన్లోకి వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇంకొకటి అనేది పడితే మనకైతే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చాను. టైం వచ్చేప్పటికే 12:50 అయితే అయింది. ఒక మల్టీ ఆర్డర్ లాస్ట్లో మల్టీ ఆర్డర్ అయితే వచ్చింది. 11:40కి అయితే వస్తే అదే డెలివరీ చేసేదానికి 12:50 అయితే అయింది. టైం వచ్చేటప్పటికి 12:58 అయితే అయింది. ఇప్పుడు దాకా మనం చేసుకున్న అమౌంట్ వచ్చేప్పటికి 2035 ప్లస్ వచ్చేప్పటికి ఫస్ట్ టార్గెట్ వచ్చేప్పటికి 300 ఇన్సెంటివ్. ఎంత అవుతుంది చూసుకుందాం. 2035 ప్లస్ 300 2335 అయితే వచ్చింది. ఇప్పుడు దాకా మనకు వచ్చిన అమౌంట్ చూసుకోవచ్చు. 2035 ప్లస్ 300 ఇన్సెంటివ్ మనకి వచ్చిన అమౌంట్ 2335 ఈరోజు మన ఎర్నింగ్స్. లాస్ట్ ఆర్డర్ వచ్చేప్పటికి చూడొచ్చు ఎంతసేపు డెలివరీ చేశానని చెప్పేసి. చూడండి ఒకసారి. మల్టీ ఆర్డర్ వచ్చింది 11:39కి అయితే మల్టీ ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేప్పటికి 1 hour 9 minutes అయితే అయింది డెలివరీ చేయడానికి. సెకండ్ ఆర్డర్ వచ్చేప్పటికి 57 minutes అయితే అయింది. చూడొచ్చు, మీరు ఇక్కడే చూడొచ్చు. 11:39కి ఆర్డర్ వస్తే 31 నిమిషం. ఈ రకంగా అయితే లేట్ అయితే ఎట్లా. ఇప్పుడు వచ్చేప్పటికి చూడండి 12 నుంచి 1 గంట చేసే వాళ్ళకి 25 రూపీస్ అయితే ఆర్డర్ అయితే ఇస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఈ రోజు వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాం. మీరు ఎవరైనా ఈరోజు స్విగ్గీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఈరోజు మీరు ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేశారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. అందరికీ లవ్ యూ, టాటా, బాయ్.